నెల్లూరు నగరంలోని 48వ డివిజన్ నందు వెలసియున్న శ్రీ 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 హజ్రత్ మీరా మొయిద్దీన్ షా ఖాదరీ స్వామివారి గంధ మహోత్సవం ఆగస్టు నెల 26వ తేదీన బుధవారం రాత్రి 9 గంటలకు భారీ ఊరేగింపు నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఆగస్టు 27వ తేదీ స్వామివారి చెల్లెళ్లు ఎజ్దాని గంధ మహోత్సవ కార్యక్రమం ఆ రోజు రాత్రి 9 గంటలకు కవ్వాలి ప్రోగ్రాం జరుగుతుందని, గంధ మహోత్సవానికి బాణాసంచా పేల్చి మేళతాళాలతో ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్గా ప్రెసిడెంట్ కార్పొరేటర్ కరీముల్లా, సెక్రటరీ షేక్ జాఫర్, డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్, సయ్యద్ బాబా తదితరులు దర్గా కమిటీ సభ్యులు పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు. మిక్లిస్ రోడ్లో ఉన్న శ్రీ సయ్యద్ మీరా మొయిద్దీన్ షా ఖాదరీ ఔలియా వారి ఆస్థానంలో ఈరోజు సాయంత్రం నిషాన్ జరుగుతుంది. ఆ తర్వాత అన్నదానం జరగద్ది. దాని తర్వాత ఈ నెలే 26వ తేదీ మన పౌరత పుట్టినరోజు. ఆ రోజు మీలాద్ నబీ, అదే రోజు మీరా మొయిద్దీన్ షా ఖాదరీ దర్గా ఒక గంధ మహోత్సవం జరగద్ది. ఆనాటి నైటు 10 గంటలకి ఇక్కడి నుంచి గంధం బయలుదేరి భారీ ఎత్తుగా మంచి వాయిద్యాలతో, మంచి లైటింగ్తో, డెకరేషన్లతో భారీ ఎత్తున ఇక్కడి నుంచి 10 గంటలకి బయలుదేరి కోటమిట్ట, అదేవిధంగా జెండా ఇది డైకస్ రోడ్ నుంచి మున్నుడి బస్టాండ్ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ దర్గాకి కోటమిట్ట మన లేబర్ బిడి నుంచి కంప్లీట్ మిక్లిస్ రోడ్ పై నుంచి గంధం మన దర్గాకి చేరద్ది. చాలా భారీగా అందరూ ప్రజలందరూ వచ్చి ఈ గంధ మహోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా మన దర్గా కమిటీ తరఫున మేము తెలియజేసుకుంటున్నాం. గంధంలో 2-3 రోజులు అన్నదానం కూడా జరగద్ది. దాని తర్వాత 27వ తేదీ వాళ్ళ చెల్లెలు అమ్మాజాన్ వాళ్ళ ఆమె గంధం కూడా జరగద్ది. ఆ రోజు సాయంత్రం 6:30 మగరిబ్ నమాజ్ తర్వాత గంధం దర్గాకి చేరి గంధం తర్వాత మళ్ళీ ఆ రోజు భారీ ఎత్తున ఖవాలీ ప్రోగ్రాం కూడా ఉంది. ఆ ఖవాలీలు కూడా అందరూ వచ్చి అందరూ పాల్గొంటారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. నెల్లూరు నగరం 48వ డివిజన్లో వెలిసి ఉన్న హజ్రత్ మీరా మొయిద్దీన్ షా ఖాదరీ బాబా గంధ మహోత్సవం ఈ నెల 26వ తేదీన రాత్రి 9 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి కుక్కలగుంట, కోటిమిట్ట, డైకస్ రోడ్డు, చిన్న బజారు, ములుడు బస్టాండ్ దాకా చేరి మళ్ళీ రిటర్న్ వచ్చి చిన్న బజారు, పెద్ద బజారు, ఖుదూస్ నగర్ మీదుగా ఇక్కడికి వచ్చి దాదాపు 1 గంట ప్రాంతంలో గంధము లేపనం జరుగుతుంది. ఇప్పుడు మన మీరా మొయిద్దీన్ షా ఖాదరీ గంధ మహోత్సవం 326వ గంధ మహోత్సవం ఈ సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అట్టహాసంగా ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తుల మధ్యలో మంచి తాషా బ్యాండ్లు, అదేవిధంగా కులమతాలకు అతీతంగా చాలామంది ఇక్కడ ఉండే భక్తులందరూ వచ్చి వాళ్ళ సమక్షంలో భారీ ఎత్తున ఈ గంధ మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఇంకా రాను ప్రతి సంవత్సరం దానికి ఇంకా బాగా చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ యూనిటీగా ఉండి ఎవరికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నిషాన్ హజరత్ సయ్యద్ మీరా మొయిద్దీన్ షా ఖాదరీ నిషాన్ 326 నిషాను. ఆ నిషాన్కి మా అదృష్టులు వారైన కార్పొరేటర్ కరీముల్లా గారు, మరి పిలిచిన వెంటనే వచ్చిన మా డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ గారు, మళ్ళీ మా హయాత్ బాబా గారు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంతో దీనికోసం మాకు సహకరిస్తున్న మా ఇంతియాజ్ గారు కానీ, మా అధ్యక్షులు కరీముల్లా గారు కానీ, మా కమిటీ సభ్యులందరూ మాకు సహకరిస్తున్నారు. ఈ ప్రతి ప్రోగ్రాం కూడా దేవుడి దయ వల్ల ఇప్పుడు దాకా సక్సెస్ చేసుకోబోతున్నాం. ఈరోజు కూడా నిషాన్ సందర్భంగా 1000 మందికి భోజనాలు కూడా అరేంజ్మెంట్ చేస్తున్నాం. తర్వాత 26వ తేదీ గంధం మహోత్సవం మధ్యాహ్నం, 26వ తేదీ మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం ఉంది. మళ్ళీ సాయంత్రం అన్నదానం కార్యక్రమం ఉంది. మళ్ళీ 27వ తేదీ మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం, మళ్ళీ సాయంత్రం కూడా అన్నదానం కార్యక్రమం ఉంది. మళ్ళీ హజరత్ సయ్యద్ మీరా మొయిద్దీన్ షా ఖాదరీ తహలీల్ ఫాతిహా రోజు ఉదయం అందరికీ ప్రసాదం పంచిపెడతారు. మళ్ళీ 28వ తేదీ సైదాని అమ్మజాన్ తహలీల్ ఫాతిహా జరగద్ది. ఆ రోజు కూడా అన్నదానం జరగద్ది. ఇది ఇంచుమించు 1000 సంఖ్యలోనే ఈ అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. మాకు అందరికీ, మా కమిటీ సభ్యులకి, మా అధ్యక్షుల గారికి, ఇంతియాజ్ గారి, హయాత్ గారికి, మా ఆ దేవుడు అందరి చల్లగా ఉండాలా, మా కమిటీ కూడా అందరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను అందరికీ మా కమిటీ తరఫున మా అధ్యక్షుల గారికి, మా ఇంతియాజ్ గారికి, హయాత్ బాబా గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. హజరత్ సయ్యద్ మీరా మొయిద్దీన్ షా ఖాదరీ రహమతుల్లా అలై ప్రముఖ పుణ్యక్షేత్రం ఏదైతే నెల్లూరు పట్టణంలో కోటమిట్ట దర్గా రోడ్లో ఉన్నదో, ఈ యొక్క మీరా మొయిద్దీన్ షా ఖాదరీ రహమతుల్లా అలై వారి గంధ మహోత్సవము 326వ గంధ మహోత్సవము అతి వైభవంగా ఈ నెల 26వ తేదీ మరియు 27వ తేదీ వారి చెల్లెలు సైదానిమా వారి యొక్క గంధ మహోత్సవము జరుగును. ఈ యొక్క ప్రముఖ సూఫీ గురువు ఎవరైతే
మీరా మొహిద్దీన్ షా ఖాద్రీ రెహమతుల్లా అలై వారు ఇక్కడ వెలసి ఉన్నారో వారు 326 సంవత్సరాలకు వెనుక వారు సజీవంగా ఉన్నప్పుడు ఈ యొక్క నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంత ప్రజల కోసం వారు ఆధ్యాత్మిక సేవలు అందించి వారు చనిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కలిసి వారికి ప్రత్యేక సమాధి నిర్మించి 326 సంవత్సరాల నుంచి ప్రతి ఏటా గంధ మహోత్సవము వారికి జరిపించి అత్యంత వైభవంగా ఈ యొక్క గంధ మహోత్సవాన్ని ఇక్కడ ఉండే స్థానికులు ఎవరైతే నిర్వహించుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుత కమిటీ ఎవరైతే మన అధ్యక్షులు కరీముల్లాభాయ్ గారు, అదేవిధంగా హాజీ కరీముల్లాభాయ్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ఎవరైతే జాఫర్ గారు, మన నౌషాద్ గారు, స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ మన ఇంతియాజ్ గారు ఎవరైతే ఉన్నారో నాయకులు, వీరందరూ ఈ యొక్క సంవత్సరం జరిగే యొక్క గంధ మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసే దాంట్లో వాళ్ళ యొక్క కృషి ఎంతో ఉంది. సూఫీ గురువులు ఎవరైతే ఉంటారో వారు కుల మతాలకు అతీతంగా సేవలు అందిస్తారు. కాబట్టి ఈ యొక్క గంధ మహోత్సవంలో అందరూ పాల్గొని మీరా మొహిద్దీన్ షా ఖాద్రీ వారి అదేవిధంగా అల్లా యొక్క కరుణా కటాక్షాలకు వారు అర్హులు కావాలని చెప్పి ప్రత్యేకంగా కోరడమైనది. ఈ యొక్క నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ 2026 రీ-నీట్ ఫలితాల్లో ప్రతి ఇద్దరిలో ఒకరిని మెడికోగా తీర్చిదిద్దిన ఘనత కేవలం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీదే. రాయలసీమ రీజన్ పరిధిలో 1000 లోపు 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ర్యాంకులు సాధించడమే కాకుండా ఏకంగా 45% మంది విద్యార్థులతో 400కు పైగా మెడికల్ సీట్లు సాధించిన ఒకే ఒక్క విద్యా సంస్థ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ. లాంగ్ టర్మ్ క్లాసులు ప్రారంభమైనవి. సంప్రదించండి.